ప్రేమించవచ్చా, వాటికి సమాధానాలన్నీ కూడా ఎటువంటి వారు రాయాలి, ఎటువంటి వారికి రాయాలి, ఇవన్నీ అందులో ఇమిడి ఉన్నాయన్నమాట. సరే, ప్రకృతంలోకి వస్తే హరయే నమః. శ్రీ శకోవాచ వైదర్భ్యాశ్వత సందేశ నిసంజన ప్రగృహ్య పాణినా పాణిం ప్రహసన్ నిదమబ్రవీతు. ఆమె చెప్పిన సందేశాల్ని ఇక్కడ కూడా సందేశం నిశమ్య వెన్నవాడై మరి ఆయన చెప్పాలి కదా. అప్పుడు మరి అలా వెన్నవాడై వెంటనే చేసిన పని ఏమిటంటే ఆయన చేత్తో పట్టుకున్నట్ట. అంటే ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పేశాడు. అక్కడికి వెళ్ళి చేయవలసింది ఏమిటి, పాణిగ్రహణం కదా. ఎదుగోనయ్యా ఇలాగే చేస్తాను అని సమాధానం చెప్పేసినట్టుట. ముందు ఆ పాణిని చేత్తో పుచ్చుకుని అటుపైన నవ్వుతూ చెబుతున్నారట. తథాహమపి తచ్చిత్తో నిద్రాంచ నలభే నిశి. ఇక్కడ ఒక్కొక్క పదం ఆ వ్యాస భగవానుడు వాడారు అనంటే అక్కడ వైలక్షణ్యం గుర్తించగలిగే స్తోమత మన దగ్గర ఉండాలి తప్ప అధికారం. ప్రతి పదంలోనూ విశేషాలు ఉంటూనే ఉంటాయి. చెయ్యబట్టుకుని అంటాట, ఆవిడలాగే నేను కూడా రాత్రి కూడా నిద్రపోవటం లేదయ్యా అన్నాడు. ఏమిటి రాత్రి కూడా నిద్రపోవడం అంటే పగలు పోవట్లేదు. పగలు ఎవరైనా పోతున్నారా? రుక్మిణీదేవి పగలు నిద్రపోతోంది. ఏమిటి, ఎందువల్ల తెలిసింది నీకు అని. ఇంట్లో అందరూ ఉంటారు కదా, పగలు కూడా కృష్ణుని పెళ్లి చేసుకోవాలి, శిశుపాలుని కాదు అనే మాటలు అనుకుంటూ దుఃఖిస్తూ ఉంటే చుట్టూ జనం చూస్తారు, ఇదేంటే బుద్ధి ఉందా లేదా, తోరణాలు కట్టేశాం, పెళ్లివారు వచ్చేసారు, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి, శుభలేఖలు ప్రింట్ అయిపోయాయి, దేశానికి అంతకీ పంపించేశాం, ఇప్పుడా నువ్వు నోరు మూసుకో అనేస్తారు. ఆ వేళ్ల తిట్లు కూడా పడ్డం ఇదో ప్రారంభం ఏమిటి. ఎవడైనా సరే ఇతరుల చేత ఒక మాట అనిపించుకోవడానికి అంగీకరించడనే మాటకు అర్థం ఏమిటంటే అంగీకరించకుండా ప్రవర్తించాలి. కాబట్టి ఆవిడ పొగలు నిద్రపోయి, వీళ్ళందరూ నిద్రపోయాక రాత్రి కూర్చుని కృష్ణ నిన్నే పెళ్లి చేసుకోవాలి, ఏం చెయ్యాలి ఇప్పుడు నేను, నువ్వు ఇలా ఉంటావుట అని మొత్తం ఆ గుణగణాలన్నింటినీ స్మరించుకుంటూ కూర్చుంటోంది ఆవిడ. మన పరిస్థితి ఏమిటి ఇక్కడ అని కృష్ణ పరమాత్మ యొక్క పరిస్థితి. ఈయనకు యువరాజు, ఈయనెవరు ఆయన పర్మిషన్ అయినా ఉంటే కానీ లోపలికి ఎవరూ రారు. కాబట్టి పగలు రాత్రి కూడా రుక్మిణీదేవి విషయం ఏమిటి, మనకి శుభలేఖ కూడా పంపించలేదు, వీళ్ళు ఎత్తుకొచ్చేద్దామా, బాగుంటుందా, పెద్దవాళ్ళు ఊరుకుంటారా, ఈ రుక్మిణి చాలా బాగుంటుందిరా అంచేత పగలు రాత్రి కూడా నిద్ర లేకుండా ఆలోచిస్తున్నానయ్యా నేను అన్నాడు. అంటే రుక్మిణి కంటే నా ప్రేమే గొప్పది అని చెప్పుకున్నాడు. నిద్ర అంజనలభే తచ్చిత్త చెప్పారు స్పష్టంగా. ఆమె ఎందే మనస్సు లగ్నమైన కారణం చేత పగలు రాత్రి కూడా నిద్ర లేదు. నిద్రాంచనలభే నిశి అన్నప్పుడు రాత్రి కూడా నిద్ర పట్టట్లేదురా అని కాదుట, నిశిచ నిద్రానలభే అని చాని పట్టుకొచ్చి వ్యతిక్రమం చేసి అన్వయించాలి. మరి వినేవాళ్ళు ఉంటే నేనే చెబుతాం. వేదాహం రుక్మిణో విద్వేషాత్. ఆ రుక్మిణి దేశంతో శిశుపాలుడికి ఇవ్వాలని ఏర్పాట్లు చేశాడు, అదంతా విన్నాం. దాన్ని తీసుకొస్తాను, భయం ఏం లేదు. రాజన్యులు వీళ్ళందరూ అడ్డుపడతారు, జరాసంధుడు ఉన్నాడు, శిశుపాలుడు ఉన్నాడు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఉండనివయ్యా, ఎంతమంది ఉంటే మనకి ఏమిటి, తీసుకొచ్చేద్దాం. ఎందువల్ల అని మత్పరాహం, నాయందే లగ్నమైన దృష్టి కలిగినది ఉన్నది ఆవిడ. నేను ప్రేమించేస్తే సరిపోయింది ఏమిటి, కుంటి గుడ్డి అన్ని లక్షణాలు అక్కడే ఉన్నాయి అంటారా. అనవద్యాంగీ, ఒక్క అక్షరాన్ని ఒక్క అంగములో దోషం ఉంది అని చెప్పడానికి దగ్గర ఆఖరికి పుట్టుమచ్చలు కూడా యోగ్యమైన స్థితిలోనే ఉన్నాయ్యా అన్నాడు. నీకెలా తెలిసింది? మనకి తెలియంది ఏం లేదుగా జగత్తులో. సమాధానం అదే, ఇంకంతకంటే ఏం లేదు. లేకపోతే అనవద్యాంగి అని ఈయనకి ఎలా తెలిసింది? వినడమే. సరే, అందుచేత ఎలా తీసుకొస్తామయ్యా అంటే కర్రల్లోంచి అగ్నిని పైకి తీసుకొచ్చినట్టుగా తీసుకొస్తాను అన్నాడు. మథనం చేసి. ఎవరిని మథనం? శత్రువుల్ని మథనం చేసి అదంతా ఒక కర్ర అనుకుంటే అందులో ఉండే అగ్నిని ఎలా అయితే యజ్ఞపురుషుడైనటువంటి వారు ఆ యజ్ఞాలు చేసేటప్పుడు బయటికి తీసుకొస్తారో అట్లా తీసుకువస్తాను. ఒక్కటే మాట, అంత పవిత్రమైనటువంటిది ఆమె, అంత శుద్ధమైనటువంటి స్వభావం కలది. ప్రేమ అవి తెలియవు కనుక మత్పరాం, నువ్వు చెప్పావు కనుక మత్పరాన్ని అంగీకరిస్తున్నావు ఇప్పుడు అని ఈ రకమే. లేకపోతే కట్టెల్లోంచి అగ్నిని తీసుకొచ్చినట్టుగా అని ఆ ఉపమానం ఎందుకండి? అంటే ఎంత శ్రమపడినా మథనం చేస్తే అగ్నిహోత్రం పట్టాన్ని పడదొక్కప్పుడు 3 గంటలు దెబ్బలన్నీ వాచిపోయి ఏం చేయాలో తెలియక మరే నువ్వు పట్టరా అంటే నువ్వు పట్టరా అని పేచీలు పెట్టుకుని మొత్తం పట్టుకొస్తుంటారు. ఎంత శ్రమైనా సరే ఆమెను నేను తీసుకురావడం ఖాయం అని చెప్పాడు ఒకే మాటలో. శ్రీశుకుల వారి చెబుతున్నా. అవును, ముహూర్తం ఎప్పుడండి? ఎల్లుండి.
ఓహో సరే ఎల్లుండి దాకా టైం ఉంది కదా అని చెప్పి అనుకున్నటువంటి వారలై మరి రేపు పొద్దున్నే కదా ఆవిడ ఆ దేవాలయానికి వెడుతోంది. అక్కడ రథ సంయుజ్యత మా సుదారుకా, ఇందాక చెప్పాను కదా, హే దారుగా రథం కట్టరా అన్నారు. వెంటనే మళ్ళీ ఆలస్యం లేదు. అతడు శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకై, ఆ దేవతా రథం అన్నమాటది. ఆయన గుర్రాల పేరు ఈ 4. ప్రతివాడికి వాడి గుర్రం ఉంది, రథాలు ఉన్నాయి. ఆఖరికి దేవేంద్రుడి రథానికి 1000 గుర్రాలు ఉంటాయి. వాటికి కూడా ఇక్కడ పేర్లు ఉన్నట్టు కనపడలేదు. ఈయన 4ంటికి మాత్రం పేర్లు ఉన్నాయి. వాటిని కట్టేసేవసి రథాన్ని తీసుకువచ్చి దోశల ఒక్క నుంచున్నాడు. ఎవరు? దారుకుడు. వాడికి ఎంతసేపు కావాలి రథం కట్టడం, ఏర్పాట్లు చేయడము, ఆయుధాలన్నీ దాంట్లోనే ఉన్నాయి. వెంటనే తను లోకంలో పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు రాత్రి కూడా భోజనం చేసి బయలుదేరి ఉంటారు వీళ్ళు. కనీసం టిఫిన్ అయినా తినుంటారు, లేకపోతే నీరసం వస్తుంది కదా. అయిపోయాక ఆ చీకట్లో ముందు తాను రథం ఎక్కేశారట. ఈయన్ని పట్టుకుని పైకి లాగారట. ఇదేమిటయ్యా అన్నారు. నా కోసం శ్రమించేవాడిని సంసార కూపంలోంచి ఇలా ఉద్ధరిస్తాను అని చూపించడము అన్నారు. ప్రతి చేష్టలో ఆ పరమాత్మ అనుగ్రహాలు కనబడుతూనే ఉంటాయి. లౌకిక వ్యవహారం ఏమిటి అని వీళ్ళిద్దరూ రహస్యంగా కదా వచ్చేస్తున్నారు. ఇంట్లో ఎవరితోటి చెప్పలేదు, కనీసం ద్వారపాలకులతో కూడా చెప్పలేదు. కాబట్టి దారుకుణ్ణి పిలిచారు, ఇక్కడ నుండే రథం పనికిరాదని. అందుచేత తీరా ఈయన పైకెక్కాలి అని అంటే కుర్చీయో బల్లో వేస్తేనే కానీ పైకి ఎక్కలేడు కదా పెద్ద ఆయన. అందుకోసమని ఆ ఇంకొక వ్యక్తికి కూడా ఈయనతో వెళ్ళాడనే విషయం తెలియకుండా ఉండడం కోసమని చెప్పి ముందే తాను ఎక్కేసేసి ఆయన పైకి లాక్కున్నారు. ఇది లౌకిక సమాధానం. పారమార్థికం ఏమిటి అని, పరమాత్మ కోసం ఏ పని చేసినా వాణ్ణి నేను ఇదిగో ఇలా తీసుకుంటానయ్యా దగ్గరికి అని. వాడికి అశక్తుడైతే కూడా వాడిని ఆసక్తిని చూపించకుండా పైకి సరే రథం మీద బయలుదేరారు. ఆ రథం మీద ఎక్కి ఒక రాత్రిలోనే ఆ విదర్భ నగరానికి వెళ్ళిపోయినారు. తెల్లవారుగట్ల 4 గంటలు అయ్యేటప్పటికే అక్కడ మహారాజు గారు పుత్రస్నేహంతో అలాగో ఆ శిశుపాలుడు కన్యాదానం చేయాలంటే ఏం ప్రారంభం, వాడి కాళ్ళు కడగడం ఏమిటయ్యా నేను అంటుంటారు. ఆఖరికి బ్రాహ్మణార్థానికి పిలిచేవాడిని ఏమండి వాడు ఖాళీగా ఉన్నాడు పిలుద్దామా అంటారు. ఆ ప్రారంభం కాదు, వాడి కాళ్ళు కడగనా, వాడికి సంధ్యావందనమైనా రాదు అని బాధపడతారు. వాడు ఏదో పిలకట్టుకుని పంచకట్టుకున్నాడు కదా అని వాడిని కూర్చోబెట్టి బ్రాహ్మణుడిగా పెట్టిరు. ఏమిటి కారణం? ఇదిగో ఇది. ఆ కారణం చేత సరే ఇలా ఉన్నది పరిస్థితి అని బాధపడుతున్నాడు. ఈయనేమో రథాన్ని ఎవరై తొందరగా తోలాలరా అన్నారు. అసలు దారుకుడు రథం తోలితేనే కూర్చోవడం కష్టం, దాంట్లో తొందరగా తోలాలి. దానికి ఏం చేస్తారు, ఈ బ్రాహ్మణుడు కంగారు పడకుండా తన దగ్గర కూర్చొని ఆయన్ని పట్టుకుంటాడు గట్టిగా కావాలంటేను. సరే బయలుదేరారు. ఆ కుండినపతి మహారాజు ఆయన పుత్రస్నేహం చేత శిశుపాలాడికి కన్యాదానం చెయ్యాలి అని చెప్పి ముందే శుభకర్మలన్నింటినీ కూడా పెళ్లి కూతురిని చేయడం వగైరా వగైరా బ్రహ్మకార్యములు కూడా చెయ్యవలసి ఉన్నాయి. నిర్విఘ్న పరిసమాప్తి కోసం హోమాలు ఇవన్నీ కూడా అవన్నీ చేశారు. అంతఃపురాన్ని బ్రహ్మాండంగా అలంకరించేశారు. స్త్రీ పురుషులందరూ కూడుకున్నారు. మొత్తం ఆ కన్య యొక్క వివాహంగా పితృదేవతలను ఆరాధన చేశారు. పితృదేవతలను ఆరాధన చేయడం అంటే నాంది అని పిలుస్తూ ఉంటారు, నందిమోహం అంటూ ఉంటారు. ఉపనయనంలో అయితే ఆ పేరు బాగా తెలుస్తుంది, వేరే భోజనాలు పెడతారు కనుక. ఈ నాంది శ్రాద్ధం చెయ్యాలి. ఆ శ్రాద్ధం చేస్తే 6 మాసాల వరకు ఆ పితృదేవతలకు మళ్ళీ ఆకలి లేకుండా ఉంటుంది. ఆ తర్వాత 6 మాసాల వరకు దర్శతర్పణం దగ్గర నుంచి విడిచిపెట్టేయాలి, పితృతర్పణం దగ్గర నుంచి విడిచిపెట్టేయాలి, చేయకూడదు. బ్రహ్మయజ్ఞ పితృతర్పణాలు 6 మాసాల దాకా చేయవద్దని ఉన్నది శాస్త్ర ప్రకారం. కొంతమంది చేస్తున్నారు చేయనివ్వండి, వాళ్ళకి ఆ కర్మశ్రద్ధ అనుకుందాం దాన్ని కావాలంటే, కానీ శాస్త్రం అంగీకరించదు. సరే గోదావరి స్నానం చేయకూడదు, వివాహం అయిన తర్వాత సన్యాసికి భిక్ష పెట్టకూడదు, ఏదో తీర్థయాత్రలకి వెళ్ళకూడదు, నదీ స్నానం ఇది పనికిరాదు. సరే ఇలాంటి నియమాలన్నీ ఉన్నాయి కనుక ఆ నాంది యథావిధిగా చేశారు. అది ఈ పాలికల్లో మొక్కలు ములిపిస్తూ ఉంటారు చూసారా, అక్కడే వస్తుంది అంకురారోపణము, నాంది ఇవన్నీ వరుసగా వస్తాయన్నమాట. ఆ చేసేటప్పుడు 7 రోజులు ముందు చేయవచ్చు. ఆ సప్తరాత్ర ప్రజాకామహ అంటూ 7 రోజులు ముందు చేసేయవచ్చు. ఇంకో 15 రోజుల్లో ఇంకో శుభకార్యం ఏదో పొడుగు చేసాం పెళ్లి చేస్తాం అంటాం అనుకోండి, దానికి దీనికి కలిపి చేసేసేయవచ్చు కావాలంటే. 15 రోజులు వ్యవస్థ పనికిరాదు, కానీ 7 రోజుల లోపల అయితే రెండింటికి కలిపి ఒకే నాంది అలా చేయవచ్చు. సరే ప్రకృతంలోకి వస్తే అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నాడు ఆయన. ఆ పితృదేవతల్ని దేవతల్ని అందరినీ అభ్యర్థన చేశారు. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టారు, పుణ్యాహవచనాలు చేయించారు. అటువంటి ఆ తర్వాత
శుభ్రంగా తెల్లవారగట్టే స్నానమైనటువంటి కూతురికి ఆ అలంకారాలన్నీ కూడా పెట్టారు. విద్వాంసులు ఆశీర్వచనాలు ఇచ్చారు. కన్యకు రక్షణ కోసం అని చెప్పి అథర్వ వేదవేత్త అయినటువంటి పురోహితుడు ఆ అథర్వణ మంత్రములతో గ్రహశాంతులు ఏ విధమైనటువంటి విఘ్నాలు కాకుండా హోమాలు అన్ని కూడా చేశారు. స్వర్ణ రజత వస్త్రాదులన్నీ కూడా అలంకరించారు. మరి గుడ పర్వతాలు, తెల పర్వతాలు ఇలాంటివి దానాలు చేశారు. పర్వత దానాలని పురాణాల్లో ఉన్నాయి. ఏంటంటే అలా చూసేస్తారు కంగారు పడిపోయి. బెల్ల పర్వతం, బంగారు పర్వతం, వెండి పర్వతం, ధాన్య పర్వతం వాటిని ఆరాధన చేసి పూజ చేసి దానం చేయటువంటి ప్రక్రియలు అవి 12 ఎన్నో ఉన్నాయి మొత్తం. అవి ఆజ్య పర్వతం. ఆజ్యం ఎలా పర్వతంలా ఉంటుందండి, ఇంట్లో కూర్చుంటుంది కదా అంటారు. దానికి విధాలు ఉన్నాయి. ఇలాగా మొత్తం ఇలాంటివన్నీ కూడా దానాలు చేశారట ఆయన. ఆ తర్వాత చైతి దేశాధిపతి అయినటువంటి అనేకమైన గోవులనిచ్చారు. ఆ శిశుపాలుడి తండ్రి నాడు దమఘోషుడు, అతడు కూడా పాపం పిల్లవాడికి జాగ్రత్తగా మంగళం కావాలి అనే ఉద్దేశంతో పెళ్లి కావాలన్నారు. పాపం పెళ్లి అంటే లోకంలో 2 అర్థాలు ఉన్నాయి కదా. రారా పేపవారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను రా అన్నారట. పేపెత్తాం దాన్ని అట్టుకొచ్చి పెళ్ళి అన్నమాట. అయితే వాడి యొక్క అయోధ్య చేసేటువంటి సాక్షాత్ లక్ష్మిని కన్యాదానం చేసే భాగ్యం ఆయనకిబ్బింది. శ్రీ రామచంద్రమూర్తి ఇంటికి వస్తే సర్వసౌభాగ్య సముపేతమైన జీవనం అక్కడ గడిచింది. ఆ లంకాపట్టణంలో గడితే మొత్తం లంకంతా నాశమైపోయేటటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. వాల్మీకి ఆశ్రమంలో గడితే ఏమీ లేదు, వృద్ధి కలిగి పిల్లలు కలిగారు. వారిని రామచంద్రమూర్తికి సమర్పించారు. అది శాంతాశ్రమం కనుక ఆమె కూడా శాంతురాలైంది. చివరికి వచ్చేటప్పటికి ఇట్లా ఒకే వస్తువు స్వరూప భేదం చేత, అదే నివాస అధికరణ భేదం చేత భిన్న భిన్నమైన ఫలితాలను ఇస్తుంది. సీతాదేవి వంటిది జనక మహారాజు వంటి విదేహుడి ఇంట్లో ఉంటేనే ఆమెకు యోగ్యత తప్ప మరి రావణాసురుడు లాంటి వాళ్ళ ఇంట్లో ఉంటేనే ప్రమాదం. వాడి కాముకత్వం అవి అక్కడేం ప్రయోగించలేకపోయాడు కదా. ఏమీ చేయకపోయినా సర్వవినాశం అయిపోయింది ఎత్తుకొచ్చినంత మాత్రం చేతనే. అందుచేత ఇక్కడ అతడు కూడా మంగళాలు చేశారట. వైవాహ కృత్యాలన్నీ ఏర్పాటు చేసుకున్నారు. స్నాతకాలు అయ్యాయి. మరి సైన్యంతో కూడుకుని వాళ్ళందరూ కుండిన పట్టణానికి వచ్చారు. వారికి అందరూ పెళ్లివారికి స్వాగతం చెప్పారు. ఆ విదర్భ దేశాధిపతి పాపం వీరు తెల్లవారగట్లు వస్తే ఎక్కడో కూర్చున్నట్టున్నారు. ఆ శిశుపాలాదులు వచ్చేటప్పటికి వాళ్ళకి బ్రహ్మాండమైన వసతులు అన్ని ఏర్పాట్లు చేసి ఇచ్చేసేసారు. గెస్ట్ రూములు ఖాళీ లేవు, అయిపోయాయి. కృష్ణుడు వచ్చాడండి అని వార్త తెలిసింది. ఏం చేయాలి ఇప్పుడు? పాపం రాజుగారు తన ప్రధాన మహారాజ భవనం ఉంటుంది చూసారా, దాంట్లో పక్కకి సర్దుకుని పాపం 2 రూములు సర్దుకుందామని ఈ భవనాన్ని కృష్ణ పరమాత్మకి ఇవ్వవలసి వచ్చింది అన్నారు. ఆ మాట ఇందులో లేదు, వ్యాఖ్యాతలు చేసిన వివరణాదుల్లో ఉంటుంటాయి ఇలాంటి మాటలన్నీ కూడా. బలరాముడు అప్రయత్నంగా ఎందుకో ఒకసారి ఆ కృష్ణ పరమాత్మను చూద్దామని సాయంకాలం రాత్రి వచ్చాడు. వస్తే కృష్ణ గారు ఇంట్లో లేరండి అన్నారు. తమ్ముడు గారు ఎక్కడికి వెళ్ళాడు రా? ఏమోనండి ఇందాక ఎవడో బ్రాహ్మడు వచ్చాడు 11ంటికి, ఆయనతో కబుర్లు చెప్పుకున్నారు, అదిగో ఆ గదిలో కూర్చొని మాట్లాడుకున్నారు. వారు రాత్రి భోజనం అవగానే బయలుదేరి వెళ్ళిపోయినారండి అన్నారు. ఏ గదిలో? అదిగో ఆ గదిలో. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికీ రుక్మిణీదేవి పంపించిన సందేశ లేఖ సుగంధాలతోటి వెదజల్లిపోతూ ఉన్నది. దిస్ ఈజ్ ఫస్ట్ లెవెల్ లెటర్ ఇన్ ఇండియా. అందుకు పూర్వం ఎవరు లెటర్స్ రాయలేదు ఇలాగా, ఈవిడే రాసింది. సాక్షాత్ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం ఉంటే కొంచెం బలం ఉంటుంది, ఆ బలంతో ఆమె కాబట్టి రాసింది అన్నారు. పాపం పార్వతీదేవి కూడా ఏవో తపస్సు చేస్తాను మరొకటి చేస్తాను నల్లాదంటారు పడిందే తప్ప లేఖలు వగైరాలు ఏమీ లేవక్కడ. ఆ లేఖ చూశాడు. ఓహో విషయం తెలిసింది. నిన్ననే కదా మధ్యాహ్నం అనుకున్నాం, ఆ పొద్దున్న కూర్చుని మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు పెళ్ళి అవుతుంది, కనీసం మనకి శుభలేఖ కూడా పంపించకుండా చేసేస్తున్నారు రుక్మిణీ శిశుపాలులకు వెళ్ళి అంటూ వీళ్ళు అనుకున్నారన్నమాట. అది చూశాడు. సరే మనవాడు ఇక్కడికే వెళ్ళుంటాడని చతురంగ సైన్యం పుచ్చుకొని ఈయన కూడా బయలుదేరి తెల్లవారేటప్పటికి అక్కడికి చేరాడు. చేరేటప్పటికి మరి అతిథులు వచ్చారు. పిలిచినా పిలవకపోయినా వచ్చినవాడు సాక్షాత్ శ్రీకృష్ణుడు. అసలు మా అమ్మాయికి ఇతను ఇచ్చి పెళ్లి చేశాం కానండి, మొదట్లో అనుకున్నది ఆ అబ్బాయికి ఇద్దాం అన్నాం, కుదరలేదు, మా పెద్ద అబ్బాయి పెంచి పెట్టాడు అనిపిస్తుంది కదా మనస్సులో. ఆ అనిపించాడు కనుక అసలు ఆయనే మనస్సులో. అందుచేత ఆయనకి ఉత్తమ రాజభవనం ఇచ్చారు. పెళ్లి కొడుకు విడిది కంటే పెద్ద గొప్ప భవనం ఇచ్చేశారట కృష్ణ పరమాత్మకు అన్నారు. సరే బాగానే ఉన్నది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు సాలువుడు, జరాసంధుడు, దంతభక్తుడు, విదురథుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. ఎందుకయ్యా అని. కృష్ణుడు వచ్చి వివాహానికి ఏమైనా అవరోధం చేకూరుస్తాడేమో
ఆలోచన దురాలోచన, హ్రస్వాలోచన, అది దూరాలోచన ఉండదు. కృష్ణుడు ఎందుకు వస్తాడు, పిలవకుండా వస్తాడా అంటే ఏమోనయ్యా, ఏమో వస్తే రావచ్చు, వస్తే మనం పనికొస్తాం కదా, అది వాళ్ళ ఆలోచన. అందుకోసం వీళ్ళందరూ చక్కగా వచ్చారట. వస్తే పనికి వస్తారా వీళ్ళు? పనికి రారు. వీళ్ళ పరాక్రమం ఆయన ముందు అందరూ వాళ్ళ చేతిలో ఓడిపోయిన వాళ్లే కదా, ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా సరే. ఆ పడంగా భీష్మ బలరాముడు కృష్ణ పరమాత్మ వీరిద్దరికీ కూడా మంచి విడిది ఏర్పాట్లు స్వాగతాలు కూడా అయిపోయినాయి. ఇలా ఉంటుంటే ఈ కృష్ణ పరమాత్మ అక్కడి దాకా వచ్చాడు, లోపలికి రాడు కదా. మరి వాళ్ళు స్వాగతం చెబితే వస్తాడు, లేకపోతే ఎలా వస్తాడు? తన పని తాను నెరవేర్చుకుంటాడు వేరే. ఆ సమయంలోనే ఈ బ్రాహ్మణుడు వెళ్ళిపోయి, అమ్మా రుక్మిణి, కృష్ణుడు వచ్చాడమ్మా, తీసుకొచ్చాను అని చెప్పాలనుకుని వెళ్ళాడు అంతఃపురంలోకి. పాప ఆవిడ నిద్ర లేదు తెల్లవారులోను. అహోహో త్రియామాంతరితాగా. ఇక ఒక్కరోజు మాత్రం గడువుంది. తెల్లవారు లేస్తే ఇదే కార్యక్రమం. నా దురదృష్టం ఏం చెప్పను నేను, దురదృష్టం అనలేదు ఆవిడ, మేము అంటూ ఉంటాం పొరపాటుని. స్వల్పమైన అదృష్టం కలదాన్ని కొంత మాట మాట్లాడేటప్పుడు కూడా మంగళకరంగా ఉండాలి. నా అదృష్టం చిన్నగానే ఉన్నట్టుంది, దురదృష్టం లేదు. దురదృష్టం అని మనం ఎందుకంటే అనుకోవడం, వచ్చింది పరమాత్మ ఇచ్చింది ఆ అదృష్టం. అల్పమైనటువంటి స్థితే ఉన్నది. ఆ కృష్ణ పరమాత్మ రాలేదు ఇంతవరకు. ఎందుకు రాలేదు? వస్తున్నాడా లేదా? నేను వెళ్ళిన పంపించిన బ్రాహ్మణుడైనా తిరిగి రావాలి కదా. అతడు అనింజమైన స్వరూపం కలిగినటువంటి వాడు పరమాత్మ. ఇదేమిటండి 12 ఏళ్ల పిల్లేమిటి, ప్రేమలేఖ రాయడం ఏమిటి, పెళ్లి కాకుండాను పెద్దవాళ్లతో చెప్పుకోవాలి కానీ ఇలా పంపించేస్తూ ఉండడమేనా అని అనుకున్నాడా? అనుకుంటారు అలాగా. మా వర్కింగ్ టైంలో 6వ క్లాస్ చదువుతుండే పిల్ల 7వ క్లాస్ కుర్రాడికి ప్రేమలేఖ రాసింది. దీన్ని ఏమనాలో, ఏం అర్థం చేసుకోవాలో ఇంత పరిపక్వ వయస్సు కలిగినా మాకేం అర్థం కాలేదు. ఈ ప్రేమకి ఏమిటి, దీన్ని ఏమనాలి దీన్ని? అలాగే అలా చిన్నపిల్ల రాసేసిందా? సరే, అసలు ఆ బ్రహ్మదేవుడు ఈశ్వరుడు నాకు అనుకూలంగా లేరు. గౌరీదేవి రుద్రాణి, ఆవిడ గౌరీ పచ్చగా ఉంది, బాగానే ఉంది కదా అని ప్రార్థన చేస్తే రుద్రాణి ఆవిడ. రుద్రుడు చేసే పనేమిటి? నాశం. అలాంటి వాడి పెళ్ళాం. ఆవిడికి మాత్రం అనుగ్రహం ఏముంటుంది? గిరిజ, పర్వతం యొక్క కూతురు. కఠిన శిల కదండి పర్వతం అంటే. ఆ పర్వతం కూతురు ఎలా ఉంటుంది? ఆవిడే కనే. ఆ పదాలు ఎందుకు వాడాలి అక్కడ అని. ఇలాగా గోవిందహృతమానసాగా, గోవిందుడి ఎందే లగ్నమైన మనస్సు కలిగినటువంటిది ఉన్నది ఆవిడ. ఒక్కసారి 12 ఏళ్ల పిల్ల, ఈవిడికి చదువు అది ఏమై ఉంటుంది? 7 ఏళ్ల పిల్లను 7వ క్లాసు పిల్లల్ని ఉదహరించావు కదా, వాళ్ళ వయస్సు ఇంతే కదా అని అంటారా? తప్పు. కాలజ్ఞ, జ్యోతిశాస్త్రం అంతా వచ్చుంటప్పటికే ఆవిడికి కాలజ్ఞానం తెలుసు. ఒకసారి నిమేరయత నేత్రే, కళ్ళు మూసుకుని ఏదైనా ఆలోచించేటప్పుడు చూడండి, అయ్యా వీళ్ళకి వాళ్ళకి ముహూర్తం కుదిరిందా అండి అంటే ఒకసారి కళ్ళు మూసుకుని, లోకదృష్టితో ఉంటే ఆ ఏకాగ్రత కుదరదని అలా కళ్ళు మూసుకుని ఒక్కసారి చూచింది. ఆ జ్యోతిశాస్త్ర దృష్టితోటి చూస్తే ఆ సమయంలోనే ఆ నేత్రాల్లో కళ్ళమని నీళ్లు వచ్చేస్తున్నాయి. అటువంటి స్థితిలో గోవింద ఆగమనాన్ని వచ్చాడు కృష్ణుడు అని చెప్పడం కోసమా అనినట్లుగా ఆమె యొక్క కన్ను, భుజము, తొడ ఒకేసారి అదిరాయి అన్నారు. స్త్రీకి ఆ 3 అవయవాలు, పురుషుడికి ఈ 3 అవయవాలు అదిరితే ఇతడికైతే కన్యాలాభము, ఆమెకైతే వరలాభమును సాముద్రిక జ్యోతి లక్షణాల్లో చెప్పబడినటువంటివి. అదనడం కూడా తన శరీరమే చెప్పేస్తూ ఉంటుందట ఎప్పటికప్పుడు ఏ విషయం రాబోతోందో, ఏ విషయం జరగబోతోందో అది తెలుసుకునే శక్తి మన దగ్గర ఉండాలి. సరే, ఆ పడంగా అంతఃపురంలో ఉంటూ ఉండేటువంటి ఆ బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చేసిన తర్వాత రాజపుత్రిని చూచాడు. అంత దూరం అంతఃపురాలంటే ఏమైనా జాండీస్ గదులు ఉన్నావు, మురిడేసి గదులు ఉంటాయా? ఏదో ఈ కాంపౌండ్ ఎంత ఉందో అంత గది ఉంటుంది. రుక్మిణీదేవి రాత్రి విశ్రమించేటటువంటి గది, నిత్యము ఉండే గది. ఆ బ్రాహ్మణుడు ఆ గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికే ఆయన కేసు చూసిందట. ఆయన నడక, ఆ లక్షణం, ఆ ముఖం, ఆ కలవలికలు చూసి కృష్ణుడు వచ్చేసాడు అనుకున్నదట ఆవిడ. ఎవరు చెప్పాలి? ఎవరూ చెప్పక్కర్లేదు, ముఖం చెప్పేస్తుంది. ఆ స్థితిలో వచ్చేసినటువంటి శుచిస్మిత, ఆయన యొక్క లక్షణాలను గుర్తించినటువంటిదై, చిరునవ్వుతో కూడుకున్నటువంటిదై,
తస్యావేదయన్ ప్రాప్తం శశంస యదునందనం. ఆయన కూడా దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మా వచ్చాడమ్మా కృష్ణ పరమాత్మ అని చెప్పారు. అక్కడ అండంలో కూడా తస్యా ఆవేదయతు చెప్పారు, అది శ్రీశుకుడు వాక్యం. తర్వాత వాక్యం ఎవరిది? శశంస యదునందనం, అది కూడా వారిదే. మధ్యలో ఉంది ప్రాప్తం, వచ్చాడమ్మా కృష్ణుడు అన్నాడు అన్నమాట. ముందు కృష్ణుడు అంటే ఆ కాసేపట్లోనూ వచ్చాడు అనే లోపులో అవునా కదా అని ఆ సంశయం పడే మనస్సు యొక్క ఖేదాన్ని పోగొట్టడం కోసమని వచ్చాడమ్మా అన్నాడు ఒక్కటే మాట. ఆ వచ్చిన తర్వాత సరే మొత్తం అంతా చెప్పారు, ఇలా కష్టపడి తీసుకొచ్చానయ్యా అమ్మా అని విషయం అంతా చెప్పారు. చెబితే ఆవిడ సంతోషించినటువంటిది చుట్టూ చూసింది పాపం. అక్కడ చూస్తే ఓ కిరీటాలు ఉన్నాయి, లేదా ఢాణాలు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఇవి కృష్ణుడిని తీసుకొచ్చానని చెప్పిన ఆయన చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం అవుతుందా అని ప్రతినిధి అవ్వాలి కదా. ఎవరైనా ఉపకారం చేస్తే దానికి ఏదో చూపించాలి ప్రతినిధిగా. ఏమిటి వారి ఎవరైనా చుట్టూ చూసింది పాపం. సింహాసనాలు ఉన్నాయి, సింహాసనం అంతా కలిపిందండి, 3 కోట్ల రూపాయలే కదా దీని బతుకు. కృష్ణుడంతా దాంతో తూకం తోసగలరా అని చెప్పి తగిన పదార్థం ఏది కనపడలేదుట. అతడికి ప్రీతిని చేకూర్చేదేదో తెలియలేదు. ఈ సింహాసనం ఇస్తే ముసుగు కడతాడు, చావగొట్టేస్తారు ద్వారపాలకులు అక్కడ కూర్చొని ఎత్తుకుపోతున్నాడని. ఆయనకి ప్రీతిపాత్రం కాదు, ఆయనకి దర్భాసనమే కూర్చొని తపస్సు చేసు అదే కావాలి ఆయనకి. అందుచేత ఇంకొక ప్రియ పదార్థం లేక ననామసా ఒక్కసారి నమస్కారం చేసింది అనున్నాను. అయ్యా లక్ష్మీదేవి నమస్కారం చేసింది ఆయనకి, మనకి లక్ష్మీదేవి నమస్కారం చేయొద్దు. కనీసం ఒకసారి అలా ఆ పరమాత్మ పక్కన కూర్చుని ఉండి ఒక్క చూపు ఒకసారి ఇలా చూసేసి ఆయన ఆవిడ చేసుకుంటే చాలు. మనకి ఆ చూపు పడితే చాలు. 8 శ్లోకాలు రాశారు శంకర భగవత్పాదులు, ఆ కటాక్షములను మా మీద ప్రసరింప చెయ్యి అని. ఏం చేస్తాయిటవి? అవి ఎదురుగుండా వచ్చి పడ్డాయి గుమ్మం ముందు. లోపలున్నా మనమే దాకా రాలేదు. గుమ్మం ముందు పడేటప్పటికి అవి గజంత ఏనుగులుగా మారిపోయాయి. రథంత బలయత భటంత మణియుత బంగారంతో చేసిన రథాలుగాను, ఏనుగులుగాను, గుర్రాలుగాను, లేదా మహాపరాక్రమం కలిగిన సైన్యంగాను. ఇవి ఎక్కడ ఎవరికి ఉంటాయండి? ఇవి చతురంగ సైన్యం కలిగినటువంటి వాడికి. అంటే చతురంగ సైన్యం ఎవడికుంటుంది? మహారాజుకు ఉండాలి. అంటే మహారాజ్యాన్ని ఇచ్చేసేవి. ఒక్కసారి అలా స్పర్శ కలిగిందో లేదో పొరపాటును వెళ్ళిపోతూ సార్ అలా అని వెళ్ళిపోయింది ఆవిడ. చూడాలని కూడా కాదు, కానీ చూపులు అక్కడ వెళ్ళిపోయాయి. అవి చేసే పనులు ఇవి. ఆపాటి చూసినా మనకు చాలా అనుగ్రహాన్ని కలిగింపజేసినట్టే కదా శ్రీదేవి యొక్క అనుగ్రహం అంటే. అందుచేత ఇంకోటి ఏమీ లేదు అనండి. నమస్కారం అంటే ఏమిటి అని ఏం లేదు. త్వత్త అహం మత్తస్త్వం ఉత్కృష్ట, త్వత్తోహం నికృష్ట. నాకంటే గొప్పవాడు నువ్వయ్యా. నేను కృష్ణ పరమాత్మను సాక్షాత్తుగా నా ప్రయత్నంతో పొందలేకపోయినాను. నువ్వు తీసుకొచ్చి అందించవలసి వచ్చింది, నువ్వు తీసుకురాగలిగావు. ఎందుకంటే వేరే కారణం ఏం చెప్పక్కర్లేదు ఇక్కడ. నీకంటే నేను నా యొక్క మేధాశక్తో మరొకరి శక్తో నా సాధన సంపత్తి సరిపోలేదు, నీ సాధన సంపత్తి సరిపోయింది. ఎందుకంటే కావలసిందే ఉంది పరమాత్మానుగ్రహానికి. నీకు పరమాత్మానుగ్రహం లభించింది, నాకు పరమాత్మానుగ్రహాన్ని లభింపచేశావు. 2 లక్షణాలు అక్కడ కర్తృత్వం నీదే అని చెప్పి ఒక్కసారి నమస్కారం చేసింది అన్నారు. సరే, తమ కూతురు పెళ్లిని చూడటం కోసం వచ్చారని అనుకున్నారట విదర్భ మహారాజు గారు. లేకపోతే పాపం వాళ్ళు శుభరేఖైనా పంపించకుండా ఎట్లా వచ్చారు వీళ్ళు? అమ్మాయి పెళ్లి చూడాలని. అలా వెళ్ళొచ్చా అని వెళ్ళొచ్చు. ఆ పీటల మీద కూర్చున్నటువంటి ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంతవరకు పూర్వమునందు ఉన్నటువంటి పాపములనన్నింటినీ పోగొట్టుకుని చక్కగా నూతన దంపతులైనప్పుడు ఎందుకయ్యా బంధువులందరూ వెళ్ళడము అనంటే, ఆ వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్న సీతారాములో, రుక్మిణీకృష్ణులో, పార్వతీ పరమేశ్వరులో ఎవరో అట్లాంటి నూతన దాంపత్యాన్ని వాళ్ళు పొందారు. దాంపత్యం పొందారు, మనము పొందాం కదండి అని. మనం పొందాం. చాలా కాలమైన కారణం చేత ఆ సమయాల్లో చేయవలసినటువంటి ధర్మాది కార్యములను చెయ్యని పాపం మన దగ్గర మిగిలిపోయింది. వాళ్ళు ఇంకా పాపములేమీ చెయ్యలేని అవకాశం లేదు కదా. వితిన్ ఆఫ్టర్ 2 minutes కదా వివాహం అయిన తర్వాత మనం చదివిస్తాం. పవిత్రమైన దంపతులు అయి ఉన్నారు వాళ్ళు. పాపాలు చేసే అవకాశం కూడా ఇంకా ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ చేతిలో ఏదైనా పెడితే అది సాక్షాత్ ఆ పార్వతీ పరమేశ్వరులకో రుక్మిణీ కృష్ణులకో ఇచ్చినట్లు అవుతుంది కనుక వాళ్ళకి కానుకలు ఇవ్వడం.
అబ్బే ఇవేం కాదండి, ఆ రాబోయే సంసారం కోసం వీళ్ళకి ఒకళ్ళేమో ఫ్రిడ్జ్, ఒకళ్ళేమో ఇంకోటి ఇవ్వాలి, ఆ సంసారానికి సౌకర్యం కోసం అని చెబుతున్నారు ఆధునికులు. తప్పు. అవన్నీ ఇవ్వడం అనేది ధర్మ విరుద్ధం. ఎందుకు ధర్మ విరుద్ధం అని, వీళ్ళు ఇంకా సంసారం పెట్టుకునేటువంటి స్థితిలో లేరు. విడిగా సంసారం పెట్టుకునే అవసరం లేదు. 8వ ఏట పెళ్లి కావాలి. ఆయనప్పుడు వీళ్ళేం పెడతారు సంసారం? అసలు వివాహం జరిగే విధానం ఏదో తెలియదు కనుక ఈ లక్షణాలను వీళ్ళు ఊహించి చెప్పుకుంటూ ఉండడం, కారణాలు చెప్పడం దగ్గరికి వచ్చాడు. ఇప్పటికి అయ్యా అవునన్నా కాదన్నా శాస్త్రం చదువుకున్నవాడు మాట్లాడి, వేదం చదువుకున్నవాడు మాట్లాడాలి. మిగిలిన వాడు మాట్లాడితే ఓ మాటలాగే ఉంటాయి. కారణం ఏమి, నిమిత్తం తెలుస్తుంది వాళ్ళకి. అందుకు వాళ్ళని గౌరవించడం అనడం. వాళ్ళు ఏదో నేను చదువుకున్నాను కదా అని అహంకారం కాదు, ఆ దృష్టి పక్కనట్టుగా మాట్లాడితే నా మాటలు అలాగే ఉంటాయి. విధానం మూలం అక్కడి నుంచి రావాలి. 8వ ఏటో 7వ ఏటో పెళ్లి చేసేటువంటి పిల్లకి నీకు ఫ్రిడ్జ్ ఇచ్చానమ్మా, కుక్కర్ ఇచ్చాను అని అంటే ఏం చేస్తుంది? దెబ్బలాట్లకు కారణం అవుతుంది. పొరపాటున ఇంట్లో అవసరమై ఆ ఫ్రిడ్జో ఆ కుక్కరో ఆ తల్లిగారు వాడడం ప్రారంభిస్తే అవి నావే, నువ్వెందుకు కొట్టుకుంటున్నావు అని అడుగుతుంది. ఇదే కదా దెబ్బలాట. ఆ విధానం అదన్నమాట. ఆ విధంగా అయిన తర్వాత ససైన్యంగా వచ్చారు అని చెబితే అక్కడ నేను ఇందాక చెప్పాను, తయోర్నివేశనం శ్రీమతు ఉపకల్ప్య, శ్రీమంతమైన నివేశనాన్ని ఏర్పాటు చేశారట వారికి. వాళ్ళకందరికీ ఉపకార్యులు అంటే విడిగృహాలు ఇచ్చారు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చేటప్పటికీ శ్రీమన్నివేశనాన్ని కల్పించారట. బాగా ఐశ్వర్యయుక్తమైనది ఏదవుతుంది? మహారాజు భవనమే అవుతుంది. ఇంకేమవుతుంది? వ్యాఖ్యాత రాశాడు, ఒప్పుకోవాలి మనం. ఆ విధంగా ససైన్యంతో వెళ్లారు వీరు. రాజులందరూ వచ్చారు. వాళ్ళ వీర్యం, పరాక్రమం, మరి వయస్సు, బలం వాటికి అన్నింటికీ తగినట్లుగా ఏర్పాట్లు చేశారట మహారాజు గారు. వచ్చిన వాళ్ళందరికీ గెస్ట్ హౌస్లు అన్నమాట ఇవన్నీ. సరే కృష్ణుడు వచ్చాడని తెలిసేటప్పటికీ ఆ నగరంలోకి తీసుకొస్తున్నారు. ఆ నగరం బహిర్భాగంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను. కృష్ణుడు వచ్చాట స్వాగతం చెప్పడానికి పెడుతున్నారట. అంటే కృష్ణుడు ఇతకు పూర్వం నలిగాడు ఇక్కడ ఒకసారి. ఏమి నలిగాడు? అతడికి విలనిస్తే బాగుంటుందని నారదాదులు చెప్పారు. ఊరందరికీ తెలుస్తుంది కదా. ఆ కృష్ణుడు అంత గొప్పవాడు నారదుడు వర్ణించాడు, లేదా ఇంకో తుంబురుడు వర్ణించాడు, అతను ఎలా ఉంటారో చూడాలి అని చెప్పి ఈ నగరవాసులందరూ కూడా ఆ ముఖ పద్మాన్ని తుమ్మెదలైపోయి తాగేస్తున్నారా అన్నట్టుగా చూడడం ప్రారంభించారు. అక్కడ అస్యైవ భార్యా భవితుం ఒక్కొక్క శ్లోకం వారు రాస్తే ఇతడికి ఆ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా కృష్ణుణ్ణి చూచి మా రుక్మమ్మ భార్యగా ఇతడికి మాత్రమే తగి ఉంటున్నది అన్నారు. పెళ్లి అయిపోతోంది, పెళ్లి వారు వచ్చేశారు. వచ్చిన తరువాత ప్రజలు అనుకుంటూ ఉండేటటువంటి మాట అన్నమాట. అస్యైవ భార్యా భవితుం రుక్మిణ్యర్హతి నాపరా. ఈ రుక్మిణీదేవి ఇతడికే భార్యగా ఉండాలి. ఈ రుక్మిణీదేవి మాత్రమే ఇతడికి భార్యగా తగినటువంటిది. ఈ రుక్మిణీదేవి కృష్ణునకు భార్యగా మాత్రమే తగినటువంటిది. ఈ మాత్రం అనే తెలుగులో చెప్పే శబ్దాన్ని ఏవా అని చెబుతుంది సంస్కృతం. అట్లాగే తర్వాత పాదంలో కూడా అసావప్యనవద్యాజ్ఞ భైష్మ్యా సముచిత పతి. అసావేవ ఇతడే ఆమెకు తగిన భర్త. అసావేవ అసౌ భైష్మ్యా ఏవ సముచిత. అసౌ భైష్మ్యా సముచిత పతిరేవ అని ఇలా 6 చోట్ల ఈ ఏవ శబ్దాన్ని అర్థం చెప్పి ఇతడికి మాత్రమే, ఆమె మాత్రమే, ఆమెకు మాత్రమే, ఇతడు మాత్రమే, భార్యగా మాత్రమే, భర్తగా మాత్రమే వారి అనుబంధం ఉండాలి. అంటే ఇంకో సంబంధాలు ఏవో ఫ్రెండ్స్గా ఉంటే సరిపోతుందని కుదరదటది అని ఏవేది షడవధారణ అన్నాడు పాపం శ్రీధరస్వామి వారు చెప్పేటప్పుడు. అని గ్రహం సమ్మార్షీతివతు అని ఒక న్యాయాన్ని, మీమాంసా న్యాయాన్ని ఉదహరించాడు. పాపం గ్రహాలని తుడవడం ఏమిటండి? సమ్మార్ష్టి అంటే తుడవాలి అని. గ్రహాన్ని తుడుస్తారా ఎవరైనా? ఏ గ్రహాన్ని తుడుస్తారు? తెలియదు కదా. అందుచేత గృహం సమ్మార్ష్టి అని ఉంటుంది అని గృహం సమ్మార్ష్టి అని ప్రింట్ చేశారు 50 ఏళ్లకు పూర్వం. గృహం సమ్మార్ష్టి న్యాయం ఎక్కడా లేదు. ఇల్లు తుడవడం అని వాళ్ళకి గ్రహం అంటే ఏదో వాళ్ళకి తెలియదు, తుడవడం అంటే అంతకంటే తెలియదు. యజ్ఞాల్లో గ్రహాలు ఉంటాయి. వాటిలోకి సోమరసాన్ని గ్రహించిన తర్వాత చక్కని వస్త్రం ఉంటుంది. ఆ వస్త్రం యొక్క అంచులతోటి ఆ చుట్టూ ఉండే వాటిని తుడుస్తారు. కాఫీ తిరగపోసి పొల్లపోసి చేస్తారు కదా, ఆ చినుకులు గ్లాసు నిండా పడతాయి. పడితే ఆపడంగానే పట్టుకెళ్ళి చేతికి ఇచ్చేటప్పటికి చేతి ఇలా పట్టుకునేటప్పటికి చేతిని అంటుకుంటాయి అన్నమాట.
ఆ బిందువులు. అలా పట్టుకెళ్ళి ఇస్తే బాగుంటుందా? శుభ్రంగా తుడిచేసి పైన ఆ గ్లాసు పట్టుకెళ్ళి ఇస్తారు కదా, ఆడవాళ్ళకి తెలుస్తుంది ఆ రహస్యం. అట్లాగా దేవతలకు సోమరసాన్ని ఇచ్చినప్పుడు ఆ చుట్టూ తుడిచి ఆ గ్రహాన్ని పట్టుకెళ్ళి హోమం చేయండి అని చెప్పారన్నమాట అక్కడ. ఆ చెప్పేటప్పుడు ఏకవచనం వాడారు. 10 గ్రహాలు ఉన్నాయి, అందుచేత ఆవృత్తి చేయాలి. అలా ఒకటే ప్రయోగం ఉన్నా 6 సార్లు మార్చుకోండి నాయన అని చెప్పడం కోసం ఏవైతే 6 పర్యాయాలు ఆవృత్తి చెప్పి అతడికే ఆమెకే భార్యే భర్తే అని ఇట్లాగా ఈ ఏవకారాలను మార్చుకోండి అని వ్యాఖ్యానం రాశాడు పాపం ఆయన. మనకు ముద్రాపణం ఇంత బాగా చేశాడు. అసావప్యనమధ్యాత్మ భైష్మ్యా సముచితపతి. చాలా బాగుంది. ఏమిటి పెళ్లి కొడుకుకి ఎవరినో ఏర్పాటు చేశారు, పెళ్లి కొడుకుని ఈ అమ్మాయికి పెళ్ళన్నారు, మీరు ఇప్పుడు వచ్చి వాడు కాదని ఇంకోటిని అడుగుతున్నారు. మరి మీరేమిటి దీనికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? చెప్పండి, అమ్మాయిని మీరు తీసుకొచ్చేస్తారా? ఇక్కడి నుంచి నేను పడిపోతాను కారులో ఎక్కించుకుని. మీరు చేసేది ఏమిటి ఉపకారం? ఆలోచన వచ్చేస్తే సరిపోయిందా? ఒక ఆలోచన మనలో వచ్చింది అంటే దాన్ని సిద్ధింపజేయడం కోసం మనం ఏమైనా సహకారం చేస్తే ఆలోచన బయట పెట్టాలి, లేకపోతే నోట్లో మూసుకో, పైకెత్తకో. పైకి వచ్చింది కనుక ఏం చేస్తారు మీరు అని అంటారా? వారు చెబుతున్నారట, కించితు సుచరితమన్న తేన తుష్ట స్త్రీలోక కృతు. మేమంటూ జన్మ ప్రారంభం మొదలుకొని ఇవాళ వరకు ఏదైనా పుణ్యం అంటూ చేసి ఉంటే ఆ చేసిన పుణ్యకర్మ వల్ల త్రిలోకకర్త అయినటువంటి పరమాత్మ సంతోషించి ఉంటే ఆ పుణ్య ఫలాంతని ధారపోస్తున్నాము. ఆయన అనుగ్రహించి ఈమె యొక్క పాణిగ్రహణం కృష్ణ పరమాత్మ చెయ్యాలి, సర్వశత్రువులను జయించినటువంటి వాడై. ఊరికే పట్టుకుపోవడం రహస్యంగా దొంగతనంగా అలా కాదుట. సర్వశత్రువులను జయించినటువంటి వాడై ఈమె యొక్క పాణిగ్రహణం చేయాలి కృష్ణ పరమాత్మ. ఆ పుణ్యాలన్నీ ధారపోస్తున్నామయ్యా అన్నారు. పోతన గారు చాలా బాగా రాస్తారు అక్కడ పద్యం. తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తత్స్యంబు తత్స్యంబు ఆవృత్తి చేసుకోవాలి. వైదర్భ్యం తగునీ చక్రికి ఇంత మంచి దగునే దాంపత్యము ఈ ఇద్దరిని తగులంగట్టిన బ్రహ్మ నేర్పరి గదా. వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే బ్రహ్మ ఎవడు వాడు? చతుర్ముఖుడు కాడు, త్వష్టు ప్రజాపతి. ఏమి వివాహాలు కూర్చేవాడు వాడే. త్వష్టావై పశూనాం మిథునానాకం రూపకృత్. రూపాన్ని నిర్మాణం చేసిన ఇంత అందంగా ఆ శరీరానికి లేదు. ఇతడికి ఈమెకు ఇతడు అనే దాంపత్యాన్ని అంటగట్టిన ఆయనది ఆ డ్యూటీ అక్కడ. కాబట్టి నేర్పరియుగున్ బ్రహ్మ నేర్పరియుగున్ కనుక దర్పాహతారాతి అయి మగడవుగా అవుత చక్రి ఈరమణికిన్ మా పూర్వపుణ్యంబునను. ఇప్పుడు చెప్పిన అర్థాలన్నీ ఆయన రాశాడా? ఇక్కడ ఉన్నది ఒకటే శ్లోకం. ఇవన్నీ ఎలా రాశాడు ఆయన మాత్రం? పెద్దలు వివరణ చేశారు, ఆ తాత్పర్యం అందులోంచి వస్తోంది కాబట్టి రాయగలిగాడు. ఆ విధంగా ఈ విధంగా వీళ్ళందరూ అనుకుంటున్నారు. సరే, ఇంతట్లో టైం అయిపోయింది, 9 అయిపోయింది. అప్పుడే పూజ చేసి రావాలి, అమ్మాయిని లేవతీయండి అన్నారు. తీసుకెళ్లారు. ఒక కన్యక ఉన్నది, చుట్టూ సువాసిని స్త్రీలు చుట్టుముట్టి ఉన్నారు. ఆ తరువాత ఆర్మీ వెనకాల వస్తున్నది. మరి కన్యక బయలుదేరింది అంటే రక్షణ లేకుండా ఎలా పెడతారు? బయలుదేరి వెళ్ళారు. ఆ పద్భ్యాం కేవలం కాలినడకతో, చెప్పులు కూడా లేవు. ఆ తర్వాత భవానీదేవి యొక్క పాదాలను చూడడం కోసం వెళ్ళింది అన్నారు. సరే, అక్కడ మృదంగాలు శంఖాలు ఇవన్నీ వాళ్ళ రాకల్ని సూచించేట్టుగా సంగీతాలన్నీ పాడేశారు. ఆ తర్వాత గిరిజాదేవి దగ్గరికి వెళ్ళింది. ఈవిడ వృద్ధ స్త్రీలు పురోహితుడిని తీసుకురమ్మంటే నాకు ఇప్పుడు తిరిగ్గా లేదంటే మా అబ్బాయిని పంపిస్తానంటాడు. ఆ 18 ఏళ్ళ కుర్రాడు వస్తాడు ఈ పెళ్లి కూతురి దగ్గరికి, ఏమో లాభం లేదు. వృద్ధలైనటువంటి స్త్రీలు, సువాసిని స్త్రీలు వారి చేత పూజ చేయించారట. వాళ్ళకి మంత్రాలు ఏమొస్తాయండి? ఇసినమ్మావాయనం పుచ్చుకున్నమ్మావాయనం అదే మంత్రాలు. ఆ మంత్రాలతో చేయడమే కావలసింది అక్కడ. అంతేగాని మేము అక్కడికి వచ్చేసేసి గౌరీమి మాజసలి తక్షతి అని ప్రారంభిస్తామంటే అవసరం లేదు. వాళ్ళు పూజ చేయించారు అక్కడ. అంటే వేళాకోళం కాదు నేను అనేది. ధర్మ ప్రవృత్తిలో చెబుతారు, ధర్మశాస్త్రంలో కనపడినటువంటి ధర్మశాస్త్రాలు పక్కన నుంచి అవలా నడిపిస్తూ ఉంటారు. వృద్ధాభ్య సువాసినీభ్యో జ్ఞేయా అని ఇచ్చారు. వృద్ధలైనటువంటి సువాసిని స్త్రీలను అడిగి వాళ్ళ వంశాచారాలు కులాచారాలు తెలుసుకుని అవి కూడా ఆచరించండి నాయన, శాస్త్రాల్లో చెప్పలేదని మానేక్కర్లేదు అని. ఇప్పుడు ఆ మాటే కదా ఇక్కడ వీరు సూచించింది. ఆ వృద్ధవనితలను పంపించారట. మరి ఇక్కడ ఏమిటో ఒకటి మాత్రం నాకు ఇప్పటికే అర్థం కావటం లేదు. పూజ చేయించారు. చేయించిన తర్వాత లవణాపూప నైవేద్యం చేయించారు అన్నారు. ఉప్పప్పాలు
మరి బెల్లం దొరకలేదో, పంచదార సరిపోలేదో, ఏమిటి దీనికి కారణం అని ఉప్పప్పాలు మాత్రం నైవేద్యం చేయించారట. తర్వాత వేరే ఉంటే ఉండవచ్చు. ఆ తర్వాత వేశ్యాస్త్రీలు వీరందరినీ తీసుకుని ఆ ద్విజపత్నులు కూడా ఎలా వచ్చారు, అమ్మ పూజ చేయించాలి రండి చెప్పి పిలిచేసేసేసి బొట్టెట్టు వచ్చేయడం కాదు. ఈ బొట్టెట్టు వేయడం కూడా ఇందుకే అలవాటైంది లోకంలో. స్రగంధ వస్త్ర ఆభరణై అమ్మ మీరు వచ్చి పూజ చేయించాలి అని వారు పిలిచిన 150 మంది ఆ సువాసిని స్త్రీలని కూడా వాళ్ళ ఇంటికి పుష్పమాలికలు, నూతన పట్టుబట్టలు, గంధాలు, ఆభరణాలు ఇవన్నీ పంపించారు. ముందు ఈ వేషం వేసుకుని వచ్చి అమ్మాయికి పూజ చేయించాలి. ఏదో వచ్చేసేయండి పూజ చేయించేయండి బొట్టెట్టేసాం అప్పుడుగా వెళ్ళిపోండి అంటే అదే కనీసం బొట్టైనా పెట్టకపోతే బాగుండదని ఇప్పుడు బొట్టెట్టుతున్నారు. అవి వాళ్ళు న్యాయంగా వాళ్ళని పిలిచేటప్పుడు చెయ్యవలసిన పని ఏమిటంటే ఇదిగో ఈ 4 రకాలు వారికి పంపించాలి అన్నమాట. సరే స్తోత్ర పాఠకులు స్తోత్రాలు చేస్తున్నారు. ఆమె దేవీ సదనానికి బయలుదేరి వెళ్ళింది. అక్కడికి వెళ్ళేటప్పటికి ధౌతపదకరాంబుజ శ్రీ ఎవరు తిరుపతి పెడతారు కదా, వెళ్ళే గుమ్మంలో ఏముంటుంది, వాటర్ ఫాల్స్. కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలండి. వీధిలో వచ్చిన దుమ్మంతా పట్టుకెళ్ళి దేవాలయంలో పోయడానికి మనం పెడితే ఎట్లా? అందుకని కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకున్నటువంటిది ఉపస్పృశ్య శుచి శాంత. ఉపస్పర్శనం అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. స్నానం చేసి ఆచమనం చేసి కేవలం నీళ్లు ముట్టుకుని ఇన్నర్థాలు ఉన్నాయి ఆయా ప్రకరణాల్లో. త్రిశవణమదకోపస్పర్శి అని 3 కాలముల యందు ఉదకోపస్పర్శనం చేయాలయ్యా అన్నారు. అంటే స్నాత్వ అని అర్థం. ఇక్కడ ఉదకోపస్పర్శనం అని అంటే ఆచమనం మాత్రం చేసి, ఎందుకంటే అన్ని మడిగానే వెళ్ళింది కదా పాపం. ఆ తర్వాత అంబికాంబలయంలోకి వెళ్ళి అక్కడ ప్రవయస్కలైనటువంటి స్త్రీలు విప్రయోషిత ప్రవయస అని వర్ణిస్తారు స్పష్టంగా. ఆ వయస్సు కలిగినటువంటి పెద్దవారందరూ కూడా కూర్చుని ఆ అమ్మవారికి నమస్కరింపచేశారట. వందయాంచక్రు. ఆ తర్వాత ఆవిడ నమస్కారం చేస్తోంది. నమస్యే త్వాంబికే భీక్ష్ణం. వెళ్ళింది దుర్గా పూజ కోసం, భవానీ పూజ అంటూ. తర్వాత ఏమంటోంది, నీకు నమస్కారం అమ్మా. నీ ఒక్కతికి కాదు, స్వసంతానయుతాం శివాం, భర్త పిల్లలు వీళ్ళందరితోటి కూడుకొని ఉన్న నీకు నమస్కారం. కేవలం ఒక్కరికి నమస్కారం చేస్తే ఫ్రెండ్ వచ్చాడు చూడడానికి. పాపం 10 ఏళ్ళు అయిపోయింది, అమెరికా వెళ్ళి వచ్చాడు. వస్తూ వీడిని చూద్దామని వచ్చాడు. ఈ లోపల పెళ్లి చేసుకున్నాడు. 2-3 పిల్లలు పుట్టారు. వాళ్ళని వీడెవడో ఎరగరు కదా, వాడు మాత్రం సంబంధికులు కాబట్టి కూడా తీసుకొచ్చారు. ఇదిగో వాడు వచ్చాడు, కాఫీ అన్నాడు. ఈవిడ పాపం 3 గ్లాసులు పట్టుకొస్తోంది. వాళ్ళవన్నీ అనవసరం. సరే పట్టుకొచ్చావు. ఆ పెద్ద గ్లాసులు 2 చిన్నవి చేసేసేసి అందులో ఇంకా నీళ్లు పోసేసి వాళ్ళకి ఇచ్చేయి, మా ఫ్రెండ్కి మాత్రం మంచి గ్లాస్ ఇచ్చేయి అన్నట్ట. అంతవరకు కూడా ఇబ్బంది లేదు. ప్రమాదవశాత్తు ఆ లోపల బాత్రూమ్ కడదాం అనుకున్న ఫ్రెండ్ చేతిలో చెవిలో పడ్డాయి ఈ మాటలు 2. పెళ్ళానికి పిల్లలకి నీళ్ళ కాఫీ ఇవ్వాలట, వీడికి మాత్రం మంచి కాఫీ ఇవ్వాలట. మళ్ళీ కొంపలోకి వస్తాడా ఎప్పుడైనా? ఈ ఇచ్చిన కాఫీ తాగుతాడా పోనీ పూర్తిగా? అందుచేత ఎవరిని ఆరాధన చేసినా లక్ష్మీనారాయణ అభ్యాం నమః. అంతేకాదు ఏదో సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం ఏదో అముం దేవం అవాహయామి స్థాపయామి పూజయామి. వాడికి ఒక్కడికి చేస్తే సరిపోదు. వాడి శక్తులు, వాహనాలు, ఆయుధాలు అవన్నీ సక్రమంగా ఉంటే కదా వీడవుతాడు. లేకపోతే ఏముంది, పార్వతీదేవిని పక్కన కూర్చోబెట్టి శివ అంటే ఏమిండి ఆయన అంటాడు. ఆవిడ పక్కనంటే ఏమిండి ఆయన అంటావేమిటయ్యా, వాడు ఏదో పాపం కావాలని వస్తే ఏం కావాలని ఆయన అడగదా అంటుంది ఆవిడ మాతృహృదయం కనుక. ఈయనకేం తెలియదు. అందుచేత ఈ సంతానంతో కూడుకున్న నీ యొక్క స్వరూపాన్ని శివ, ఆ శివుని యొక్క ఇల్లాలు, ఏమిటమ్మా ఇంత గొప్పగా ప్రార్థిస్తున్నానంటావంటే ఏం లేదమ్మా, పతిర్మే భగవాన్ కృష్ణ, నాకు భర్తగా కృష్ణుడే కావాలి, దాన్ని అనుమతించు నువ్వు, చాలు, నువ్వు చెయ్యక్కర్లేదు, నువ్వు అనుమతిస్తే అయిపోతుందన్నమాట అని జలాలు, గంధాలు, అక్షతలు వీటన్నింటితోటి కూడా పూజ చేయించారు. ఇక్కడ నాకు పట్టుకున్నది భావ లవణాపూపతాంబూల కంఠసూత్ర ఫలేక్షుభి. ఉప్పుపాలు పట్టుకెళ్ళి పెట్టారట. మిగిలినదో తాంబూలము, కంఠసూత్రాలు, ఫలాలు, ఇక్షువులు, ఆ చెరుకర్రలు ఇవన్నీ చెప్పారు. ఈ ఉప్పుపాలు ఏమిటి ఏనని బాగుంటాయేమో ఎక్కువ. అవనికి ఇందులో చూడండి, దేవుడి పిల్లిగారులని ఈశ్వరుడి గుడిలోకి వెళ్ళినప్పుడు ఇంతంత ఏవో ప్రసాదం పెడుతుంటారు. అవి ఇవే, కారం ఉండదు, ఉప్పేసి తయారు చేస్తారు. ఆ సంప్రదాయం ఎందుకు వచ్చిందో
మరి ఎక్కడి నుంచి వచ్చిందో దాని మూలం ఏమిటో తెలియలేదు. సరే, ఈ స్త్రీలందరూ కూడా ఆశీర్వచనాలు ఇచ్చారు, వాళ్ళకందరికీ నమస్కారం చేసింది. ఆ తర్వాత మునివ్రతమును పూర్తి చేసుకుని దేవాలయానికి బయటకు వచ్చి మునివ్రతాన్ని విడిచిపెట్టినది అన్నారు అంబికాగ్రహంలోంచి. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పాపం పళ్ళెం, పువ్వులు, ఆ పదార్థాలు, గ్లాసు, ఉద్ధరేణి, నీళ్లు మొత్తం అన్నీ కూడా ఆవిడే స్వయంగా పట్టుకుని వెళ్ళింది. వచ్చేటప్పుడు ఇవన్నీ ఎవడో పట్టుకొస్తారు వెనకాల, వాళ్ళ మహారాణి మహారాజపుత్రిగా ఇవన్నీ చూసుకుంటుందా? వస్తుంటే చిలికెత్తిని చెయ్యపుచ్చుకుని విలాసంగా తలకాయ ఎత్తి బయలుదేరి రావడం ప్రారంభించింది. ప్రగృహ్య పాణినా భృత్యాం, ఆ చెయ్యి కూడా ఎలాంటిది, మంచి ఉంగరాలతో ప్రకాశిస్తూ ఉన్నదట. ఇదివరకు ఆ ఉంగరాలు ఏమీ కనపడలేదు, పళ్ళెం కింద ఉండిపోయినాయి, ఇప్పుడు ప్రకాశిస్తున్నాయి. ఎందుకు ఇప్పుడు మాత్రం వర్ణనం చేయడం? కృష్ణుడు ఈ స్వరూపానంతని చూస్తున్నాడు అక్కడి నుంచి, అందుకోసం చేస్తున్నారు తప్పిస్తే మీకోసం మాకోసం కాదు. ఇది రత్నప ఆ ముద్రలు ఉంగరాలు పైకి కనబడేటట్టుగా పట్టుకుంది ఆవిడ చైతన్య విలాసంగా. పెడుతూ ఉండేటప్పుడు పక్కవాడి చేయి పట్టుకుని విలాసంగా పెడతారు చూసారా, ఆ స్థితితో. అది కుడి చేతితో గట్టిగా చెప్పాలంటే దేవమాయ వీరమోహిని, వీరుల్ని మోహింపచేస్తుంది అని వ్యాఖ్యానం చేశారు. లోకం వీరులు మోహించబడితే వాళ్ళ ప్రారంభం. ఎందుకంటే ధర్మ విరుద్ధమైన వాడైతే వీరుడు కాడు. ధర్మం కూడా ఉంటేనే వీరత్వానికి శోభ, యోగ్యతను. ఈవిడ వీరమోహినే. ఎవరి దృష్టిలో ఎలాంటి వీరమోహినో తేడా ఉన్నది. ఆమె యొక్క దృష్టిలో నేను వీరమోహిని అనే అనుకుంటోంది, అభ్యంతరం ఏం లేదు. వ్యాసుల వారి దృష్టిలోనూ అనుకుంటోంది, శ్రీశుకుల వారి దృష్టిలోనూ అనుకుంటోంది, ఏమీ అభ్యంతరం లేదు. ఏమిటి దాని అర్థం అని? వి అంటే గరుడు అర్థం. దాని యందు సంచరించేవాడు గనక వీరహ విష్ణుమూర్తి అర్థం. అతడిని మాత్రం మోహింప చేయడమే ఆమె యొక్క లక్ష్యం. అంతే తప్పిస్తే మొత్తం వీరులందరినీ అందరూ నా సౌందర్యం చూడాలని ఏం అనుకోలేదు ఆవిడ. తలకాయ ఎత్తింది కదా, మరి ఆ ముఖ సౌందర్యాన్ని, లీలా విలాసాలని చూపిస్తూ నడుస్తోంది. కుండలమండితాననాం సుమధ్యమాం శ్యామాం నితందార్పిత రత్నమేఖలాం, చక్కనైన వడ్డాణం పెట్టుకున్నది. అవన్నీ ఐశ్వర్యవంతులు పెట్టుకుంటారు, చెప్పేదేముందయ్యా అని. నీకోసం కాదురా నాయన ఈ వర్ణన, ఎందుకంటే కృష్ణుడు ఈ రూపాన్ని చూచాడాడు అని చెప్పడం కోసం. కుంతల శంకితే క్షణం, ఆ జుట్టుంటుండేటువంటి ముంగులు ముఖం మీద పడిపోతున్నాయి. ఆ సగం చిరునవ్వు నవ్వుతోంది. ఏమంటే కృష్ణుడు వచ్చేసాడని తెలిసిపోయింది కదా. బింబఫలాధరద్యుతం, ఎర్రనైనటువంటి పెదవితో కూడుకుని ఉన్నది. మొల్ల మొగ్గలులాగా ఉన్నాయట ఆమె యొక్క దంతాలు. ఆ కాలితో నడుస్తోంది. కలహంస ఎలా నడుస్తోందో అలా నడుస్తోంది. ఆ నడిచేటప్పుడు ధ్వని కూడా చాలా బాగా అవుతోన్నది. ఆ కాళ్ళ నుండి నిపురాలు ఇవన్నీ కూడా. ఎందుకు ఇవన్నీ చేష్టలు అని ఆ పరమాత్మ తన యొక్క స్వరూప సౌందర్యాన్ని ఇప్పుడు దర్శించాలి అనేటటువంటి ఆకాంక్షతో ఈ రకమైనటువంటి రూపాన్ని ప్రదర్శిస్తోంది. ఆ మాట నేనంటో లేదు. యాత్రాచ్చలేన హరయే అర్పయతీం స్వశోభాం, తన సౌందర్యాన్నంతని ఆ నడక అనే మెషతోటి ఆ హరికి సమర్పణం చేస్తూ ఉన్నది పెడుతోంది అన్నారు. మరి తన యొక్క స్వరూపం, సౌందర్యం ఇవన్నీ ఆయన చూసి కదా తీసుకెడతాను అన్నా, ఎంత వెన్నా, ఎంత నిశ్చయం చేసుకున్నా కనీసం పిడుగుతూ చూసుకోకుండా ఎలాగండి అంటారు కదా. ఆ నిర్ణయం పూర్తి ఇప్పుడు అయ్యేది. చూచారు ఆవిడ నిమ్మడంగా నడుస్తుంటే ఎక్కడున్నాడు పరమాత్మ అని అలా ఒక్కసారి చూడబోతే ఆ గాలి ఈ ముంగులను ముఖం మీద పడవేస్తుంటే అడ్డు వస్తోందని. ఎందుకు పడవేస్తుందయ్యా? తలంటుకున్న రోజున ఆడవాళ్ళకి తెలుస్తుంది. బాగా జుట్టు రేగిపోయి ఆ గాలి దిగిలేటప్పటికి ఇలా అటు ఇటు మొహం మీద పడిపోతూ ఉంటాయి. వెంటనే బాగా దువ్వుకుని పెట్టుకుంటే ఇబ్బంది లేదు. మరి పెళ్లి కూతురు ఇవిడ పరమాత్మ జగదంబికను పూజ చేయడానికి వచ్చింది కదా, అందుకోసమని ఆ ఎడమ చేతితోటి చక్కగా పై చివరిలో ఉండే గోళ్లతోటి గోళ్లు పెంచుకోవడం ఇవాళ ఫ్యాషనే కాదు, అప్పుడు ఉన్నది కొంచెం పెంచుకుని అలా వెనక్కి తీసుకున్నదట. ఆ జుట్టు కళ్ళ మీద పడిపోకుండా, పరమాత్మ కనపడకుండా, అవరోధం కాకుండా ఉండడం కోసమని చెప్పి ఆ విధంగా వెళ్ళినటువంటిది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. పాపం ఏమిటి ఆశ్చర్యపోవడం అని మోహం పడిపోయారు. మోహం ఎంత పడిపోయారు అని ఆ ఏనుగు మీద, గుర్రాల మీద కూర్చుని చుట్టూ మొత్తం అందరూ పెళ్లి కూతురుని చూడడం కోసం వచ్చినటువంటి వారందరూ కూడా ఆ ఎవరో అడ్డం వస్తే ఈ పక్కకి తిరిగి, ఆ పక్క ఇక్కడేదో అడ్డం వస్తే ఇంకొంచెం కిందకి వంగి ఇలా చూడడం ప్రారంభించారు. ఆవిడ వాడిని తప్పుకోమనే వ్యవధి లేదు. వెళ్ళిపోతుంది కదా ఆవిడ, అటు వెళ్ళడం ఇటు రావడమును. అటువంటి స్థితిలో ఆ ఈ వాహనాల మీద నుంచి కింద పడిపోయినారు.
ఆ కింద పడిపోయి కూడా మళ్ళీ లేచి మళ్ళీ మామూలుగా ఉండి చూచే వ్యవధి లేదు. అక్కడ ఎక్కడి నుంచి అవకాశం ఉంటే అక్కడి నుంచి ఆ గుర్రాల కాళ్ళ మధ్యలోంచి ఏనుగుల తోక పక్క నుంచి ఇలా చూస్తూ అలాగే ఉండిపోయినారు వాళ్ళు. ఇది వాళ్ళ యొక్క స్వరూపం అన్నమాట. ఆ తర్వాత ఇలా ఎప్పుడైతే జరిగిందో కృష్ణ పరమాత్మ కనపడ్డాడు. కనపడేటప్పటికి సిగ్గుతోటి పాపం కొంచెం తలకాయ ఉంచుకుని ఆయనకేసి చూచి ఆ రథం దగ్గరికి గబగబ గబగబా వెళ్ళడం ప్రారంభించింది. అది ఆయన చూశాడు. చూసి రథాన్ని ఒకసారి ముందుకు తోలాడు. వీళ్ళెవరూ ఆయుధాలు వాహనాలు ఏమీ వీళ్ళ రెడీగా లేవు. అలా దగ్గరికి వచ్చాడు. చేత్తో చేయిపుచ్చుకున్నటువంటి వాడే రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. రథాన్ని తోలుకున్నాడు. వెళ్ళిపోయినాడు. కాంపౌండ్ నగరం దాటి వెళ్ళిపోయినాడు. అప్పటికి స్పృహ వచ్చింది వీళ్ళకి. ఏమైపోయింది? అరే ఏమైపోయింది? అరే కృష్ణుడు ఎత్తుకుపోయినాడు కదా, లేవండి లేవండి. ఇంకా లేవడం ఏమిటి, గోదావరి లేవడం. ఆ పాణితో స్వయంగా స్వీకరించినటువంటి వాడై ఆ గరుడధ్వజమైనటువంటి రథం మీద కూర్చోబెట్టుకుని బయలుదేరారు. ఎప్పుడైతే వీళ్ళు లేవండి అనే పరిస్థితి వచ్చిందో బలరాముడు కూడా వెనకాలే వెళ్ళి అక్కడ ఆగాడు. రండిరా అన్నాడు ఆయన. మీరు లేవడం వారి కోసం దాకా పెడతారు, నేను ఇక్కడ ఉన్నాను, ఇదేదో చూద్దాం. ఈయన యుద్ధం ఈయన ప్రారంభించాడు. తర్వాత అప్పుడు జరాసంధాదులు సహించలేకపోయినారు. ఏమిటయ్యా ఇంత వర్ణనమయ్యాక సహించలేకపోతున్నారు, వెతుకుపోతుంటేనే సహించలేకపోవాలి కదా అంటే, ఆ రథం వెళ్ళిపోయి ఆ ధ్వజం కనపడుతున్నంత వరకు కూడా వీళ్ళకి శరీరభానం లేదు, అలా ఉండిపోయినారు. అట్లాంటి మోహాన్ని పొంది ఉన్నారు కనుక వీళ్ళు వెంటనే సహించలేక లేవండి, యుద్ధానికి లేవండి, మనమందరము చాలా పనికిరాని వాళ్ళంరా, మనందరూ ఎదురుగుండా ఆ గోపాలకుడు వచ్చేసేసి మన సింహభాగమైనటువంటి రుక్మిణీదేవిని ఎత్తుకుపోతాడా అని అనుకున్నారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే ఉత్తరార్ధే 53తమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. రుక్మిణీహరణ గోవింద అదో మాట ఉన్నది. అది ఏమైందంటే ఇది అక్కడి నుంచి కబురు ఏమైనా వచ్చిందా? సరే, ఈ పూట కాపు చేద్దాం. మధ్యాహ్నం 3ంటికి ప్రారంభం చేద్దాం. 1:15 అయింది. ఇప్పుడు ఇంకా మిగిలిన కళ్యాణం అంతా చెబితే బొత్తిగా సమయం దాటిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. స్వస్తి.